ఇది ఓ ఇల్లు. ఇక్కడ అందరూ కలిసి ఉంటారు. కాని అందరి జీవితం ఒకేలా ఉండదు. రాధ స్టవ్ దగ్గర పని చేస్తోంది. రాధ, నీళ్లు వేడి అయ్యాయా? అవుతున్నాయి అత్తయ్య. నిన్న కూడా ఇలాగే అన్నావు. పని చేస్తుంటే టైం చూసుకోవాలి. చూస్తున్నాను అత్తయ్య. ఇంట్లో ఒక్క పనైనా టైంకి కాకపోతే అన్నీ గందరగోళం అవుతాయి. సరే అత్తయ్య. రాధ తల ఊపుతుంది. లేచావా శైలు? రాత్రి నిద్ర బాగానే పట్టిందా? సరిగా పట్టలేదు అత్త. తల నొప్పిగా ఉంది. అయ్యో పాపం. ఈ రోజుల్లో కొత్త చోటు అంటే అలానే ఉంటుంది. రాధ, శైలు కోసం కాఫీ కొంచెం బలంగా చెయ్యి. సరే అత్తయ్య. రాము పేపర్ మడత పెట్టి లేచి వస్తాడు. వదినా, నేనే కాఫీ తీసుకెళ్తాను. వద్దు రాము, నువ్వు ఆఫీస్కి రెడీ అవ్వు. పర్లేదు వదినా. అవసరం లేదు రాము, వదిన చేస్తుంది. రాము ఏమీ చెప్పకుండా కూర్చుంటాడు. శైలు పెళ్లి ఎలా చేశారో చూడు రాధ. అమ్మానాన్నలు ముందే అన్నీ చూసుకున్నారు. అవును అత్తయ్య అన్నారు. ఇల్లు అంటే బాధ్యత. పిల్లల్ని పంపించేటప్పుడు వాళ్ళకి బాధ్యత ఉండాలి. నీ పెళ్లిలో అలా ఏం మాట్లాడుకోలేదు కదా? లేదు అత్తయ్య. అందుకే ఇబ్బంది. రాధ బాధపడుతుంది. ఏం జరుగుతోంది రాధా? ఏమీ లేదు, ఇంటి విషయాలే. రాధా, టిఫిన్ రెడీనా? ఇంకా 5 నిమిషాలు. ఏం? సరే, ఉదయం నుంచి చూస్తున్నాను. నువ్వు సైలెంట్ గా ఉన్నావు. ఏమీ లేదు. అమ్మ మాటలు నిన్ను రోజూ కొత్తగా ఏమీ అనడం లేదు కదా? నిన్ను ఇలా చూడడం నాకు బాగుండదు. మీరు ఇలా ఉండటం కూడా నాకు తెలుసు. కృష్ణ రాధ వైపు చూస్తాడు. ఏదో చెప్పాలనుకుంటాడు. కాని ఆగిపోతాడు. గదిలో ఇద్దరూ మౌనం. రాధ పాత్రలు కడుగుతోంది. శైలు, ఇవాళ రెస్ట్ తీసుకో. సరే అత్తయ్య. అమ్మా, వదిన ఉదయం నుంచి పని చేస్తూనే ఉంది. అందరికీ ఒకేలా ఉండదు రాము. శైలు, కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. నాకు నిజంగా అలవాటు లేదు రాము. చేస్తే అలవాటు అవుతుంది. చూద్దాం రాము. రాత్రి హాల్లో టీవీ నడుస్తోంది. కృష్ణ సోఫాలో కూర్చుని చూస్తున్నట్టు నటిస్తున్నాడు. రాము వచ్చి పక్కన కూర్చుంటాడు. అన్నా, ఏంటి రాము? అన్నా, వదిన ఈరోజు కూడా సరిగా తినలేదు. నాకు తెలుసు. ఉదయం నుంచి చూస్తున్నాను. ఆమె పని అయిపోయాక కూడా తానే మళ్ళీ పని పట్టుకుంటుంది. ఆమెకి అలవాటైపోయింది అలా ఉండటం. నువ్వు అలవాటు కాదు అన్నా, అవకాశం ఇవ్వడం లేదు ఎవరు. నువ్వు అమ్మని అలా అనుకుంటున్నావా? అమ్మ అని కాదు అన్నా, పరిస్థితి అలా ఉంది. నేను మాట్లాడితే గొడవ అవుతుంది. ఏం చేయమంటావు? పోయినా వదినకి కష్టం అవుతోంది కదా, ఎదిరించమని కాదు అన్నా. కనీసం వదిన ముందు నువ్వు ఉన్నావని చూపించు. అది చాలు అంటావా? అవును అన్నా, ఆమెకి అదే పెద్ద ధైర్యం. ఇల్లు అలాగే ఉండిపోతే వదిన మారిపోతుంది అన్నా. అంతే అన్నా, నేను నీ పక్కనే ఉంటాను. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. కాని ఒక్క మాట అన్నా, ఇల్లు మొత్తం మారిపోతుందేమోనని భయం. రేపు మాట్లాడతాను రాము, ఎలా అయినా. సాయంత్రం ఇంట్లో అందరూ హాల్లో ఉన్నారు. అత్త కుర్చీలో కూర్చుంది. రాధ ఎదురు నిలబడి ఉంది. రాధా, నీ పెళ్లిలో కట్నం తక్కువగా వచ్చిందన్నది నిజమే. అందుకే ఈ ఇంట్లో నీకు ఇంత పని పడుతోంది. తప్పా? అమ్మా, ఇది తప్పు. ఎందుకు తప్పు? ఇది తప్పు. అవును, కట్నం మీద మనిషిని తక్కువ చేయడం తప్పు. ఇక ఈ మాట ఈ ఇంట్లో ఉండకూడదు. ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండొచ్చు. అమ్మా, వదిన మన మనిషే, మన ఇంటి మనిషే. సరే, ఇక కట్నం మాట లేదు. మీ ఇష్టం. మీరు నా చెయ్యి దాటి వెళ్ళిపోయారు. మీ జీవితం మీ ఇష్టం. ఇంటి విలువ కట్నంతో కాదు, గౌరవంతో వస్తుంది.